సినిమా కార్మికులకు సంబంధించిన చిత్రపురి కాలనీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని సదరు కాలనీవాసులు కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. చిత్రపురి కాలనీలో సినిమా కార్మికుల కంటే ఎక్కువగా బయటివారే ఉన్నారని, పాలక మండలి పూర్తిగా అవినీతికి పాల్పడిందని సీఎంకు వివరించారు. వెంటనే తగు చర్యలు తీసుకుని సినీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చిన వారిలో నటుడు కాదంబరి కిరణ్, మద్దినేని రమేష్ తదితరులు ఉన్నారు. హయత్నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ప్రియదర్శిని కాలనీలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. సూర్యాపేటలో అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఇల్లు గుల్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేశారు. పిఎస్ లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజయ్ గుల్మార్లో గ్యాంగ్ చోరీ జరిగింది. ఇప్పుడు మరో భారీ చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. సరైన గస్తీ లేకపోవడమే చోరీకి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎల్బీనగర్ చౌరస్తాలో మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. గత 4 రోజుల క్రితం ఎల్బీనగర్ చౌరస్తాలో 3 ఏళ్ల చిన్నారిపై శ్రీకాంత్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మహిళా సంఘాలు బగ్గుమన్నాయి. నిందితుడిని నడి రోడ్డుపై ఉరితీయాలని మహిళలు డిమాండ్ చేశారు. లక్డీ కపూర్లోని వాస్వి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆ ఆసుపత్రిలో పనిచేసే కనకారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ టెక్కిన్ ఛార్జిగా పనిచేస్తున్న కనకారెడ్డి నిన్న తేదీన తాగి వచ్చాడని, అతన్ని కొట్టి అందరి ముందు అవమానపరిచారని ఇన్ఛార్జ్ శాంతి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కనకారెడ్డి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున చూసేసరికి అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. ఆసుపత్రి ఇన్ఛార్జ్ కొట్టడం వల్లే చనిపోయాడని మృతుడి బంధువులు, భార్య, పిల్లలు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. అయితే ఇంట్లో చనిపోయినందున తమకు సంబంధం లేదని ఆసుపత్రి యాజమాన్యం అంటోంది. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు బాధితులు. అయితే కనకారెడ్డిని ఆసుపత్రి నుండి పంపించామని, అతనికి ఏమి జరిగినా తమకు సంబంధం లేదంటూ నిన్ననే అతని భార్యకు మెసేజ్ చేశామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.